నమస్కారం, 9 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమంటున్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్ చెన్నై అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో కేశినేని శివనాథ్ గారితో ప్రస్తుతం రాష్ట్రంలో సిద్ధం సభలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందంటున్నారు. ప్రజానికానికి ఏ రకమైనటువంటి సందేశం గత 6 నెలల ముందే డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో రాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ సభ పెట్టినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ సభ అంతేకాకుండా ఈ సిద్ధం సభలు అని చెప్పి ఈ మధ్యలో సిద్ధం అని ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. అది కూడా ప్రజలంతా గ్రహిస్తున్నారు. ఈ సిద్ధం సభలకి స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చిన, ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడేస్ ఇచ్చిన ప్రజలు రావడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇవాళ ఇంకొక 2 నెలలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక భారీ మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటున్నారు. విజయవాడ పార్లమెంట్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో సో అటువైపు ఉన్నటువంటి వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కదా అలాంటి డైలాగ్స్. వాట్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన ఆ వ్యక్తి కోర్టు ఆపరేషన్ చేసేది నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తాడు, ఎమ్మెల్యేని పొగులుతాడు, ఎమ్మెల్సీని పొగులుతాడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ నాయకుని పొగులుతాడు. ఎవరిని తిడతాడు? తెలుగుదేశంలో నాయకులు. చూస్తుంటే అర్థం కావట్లేదు ప్రజలకి. అతను ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు. ఎన్నో 4 అధికారంలోకి 2019లో వైసీపీ రాగానే ఆయన మొత్తం పవర్ ఆపరేషన్ చేశారు. మా నాయకులు ప్రజలు ఎప్పుడో గ్రహించారు. కానీ మా నాయకుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నాయకుడు. ఆయన ఏమంటారంటే మారుతాడు అని చూస్తూ ఉంటారు. ఏ నాయకుడు నచ్చించే పరిస్థితి కాదు కాబట్టి ఆయన దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇవాళ ఎప్పుడైతే ఒక దళిత నాయకుడిని ఆయన ఇది చేశారో ఆ రోజే మా నాయకుడు డిసైడ్ అయ్యారు ఉంచి లాభం లేదని. కాబట్టి ఆ రోజే పంపించేసి అతను ఒకటి అంటున్నాడు 60% ఏదో తెలుగుదేశం కాలేదు కదా. వాళ్ళు చూస్తే వైసీపీ కాలేదా, తెలుగుదేశం కాలేదా, వసంత కృష్ణ లేరు, నాకు రక్షణ నిధి లేదు, ఎక్కడ చూసినా నాయకులు లేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం వచ్చేద్దాం ట్రై చేస్తారు. మేము ఇంకా చాలామంది నాయకులను తీసుకోవట్లేదు. కానీ ఎవరైతే మంచి పేరు ఉందో వాళ్ళని తప్పకుండా మా అధిష్టానం కన్సిడర్ చేస్తుంది. ఇవాళ అసలు వాళ్ళే కాదు, వాళ్ళ మండలాల్లో జాయినింగ్ చూస్తే మాకే ఆశ్చర్యంగా. మండలాధ్యక్షుడు రేపు నిన్నే చూసాం, తనలూరు నుంచి పార్థసారథి గారితో పాటు తనలూరు కాన్స్టిట్యున్సీ మొత్తం ఖాళీ అయింది. రేపు అట్లాగే బయలువరం ఖాళీ అవుతుంది, మొన్న తిరువూరు ఖాళీ అయింది. కంపల్సరీ మేము అందరం అత్యధిక మెజారిటీతో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా 7 నియోజకవర్గాల్లోనూ ఎగరబోతుంది. సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో 118 సీట్లు అనౌన్స్ చేసిన అధినేత కార్యకర్తలు అసహనం ఉంది. కార్యకర్తలు సరైనటువంటి రీతిలో లేదు. నాయకులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రకంగా ఉంది కాబట్టి రాబోయేది వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి 99 మందిని అనౌన్స్ చేశారు. వీళ్ళు 73 మంది అనౌన్స్ చేసి ఆ 73లో 40 ట్రాన్స్ఫర్లు ఇచ్చాడు, ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు. అంటే అక్కడ చెత్త ఇక్కడ పనికొస్తుందా ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. మేము 99 మంది అనౌన్స్ చేస్తే 1-2 చిన్న సంఘటనలు వాళ్ళు కూడా సర్దుకున్నారు కాబట్టి మాకు ఎక్కలేదు. నువ్వు ఉడికిన బ్లూ మీడియా ఉంది కదా అని ఏది పడితే చెప్తాను. ఎక్కడ ఉందో అసహనం నీ దగ్గర ఉంది కాబట్టి మీ పార్టీ రోజులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో మహిళా అభివృద్ధి మీరు చేసినటువంటి కార్యక్రమం నందిగామ కాన్స్టిట్యున్సీలో ప్రారంభించారు. లేదు రేపు పార్లమెంట్ 7 నియోజకవర్గంలో మీ ద్వారా కానీ ఈ ట్రస్ట్ ద్వారా చాలా అభివృద్ధిగా చేశారు. కాబట్టి మీరు అంటే ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ మేడం గారు అనౌన్స్ అయిన తర్వాత దిస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. ఇదే ఫంక్షన్ హాల్లో 7 ప్రోగ్రాంలు 8 ప్రోగ్రాంలు చేసాం. మేడం గారు అనౌన్స్మెంట్కి దీనికి సంబంధం లేని విషయం. ముందు మేడం గారి అనౌన్స్మెంట్ ముందే దాదాపు 2 సంవత్సరాల నుంచి అన్ని 7 నియోజకవర్గాల్లోనే చేస్తున్నాం. ఎందుకో కరోనా తర్వాత మా ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి పేద ప్రజల సంక్షేమంలో చేస్తున్నాం. వాళ్ళు చేసేది కాదు. ఇవాళ వస్తారేమో మాయ మాటలు చెప్పడానికి కొంతమంది వస్తారు, ఎలక్షన్లో 1000 ఇద్దాం 2000 ఇద్దాం. అన్నీ శుభ్రంగా తీసుకునే ప్రజలు ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించమని కోరుకుంటున్నాం.